పట్టణంలోని హోటల్స్, స్వీట్ షాపులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక మామ్స్ చికెన్లో కుళ్ళిపోయిన మాంసం, ఫ్రిడ్జ్లో పురుగులను గుర్తించారు. పారిశుద్ధ్యం పాటించడం లేదని శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వీట్ హోమ్ తనిఖీ చేస్తున్నప్పుడు పాత స్వీట్లను గుర్తించామని చెప్పారు. వినాయక్ తీసుకొచ్చిరా పీడీఎంఏ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశానుసారంగా పట్టణంలోని పలు హోటళ్లను ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఏంటంటే ఈ హోటళ్లలో భయంకరమైనటువంటి విషయాలు కొన్ని బయటపడ్డాయి. వీళ్ళు మెయింటైన్ చేసేటువంటి ఫ్రిడ్జ్ కానీ, తర్వాత కిచెన్లో బొద్దింకలు, తర్వాత ఇవి చాలా వరకు తిరుగుతున్నాయి. అందుకే హోటల్ యజమానులకు మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి మీరు పారిశుద్ధ్యాన్ని పాటించండి. పారిశుద్ధ్యాన్ని పాటించకపోతే అందులో ఈ బొద్దింకల వల్ల వీటి వల్ల మిక్స్ అయిపోయేసేసి ఆహారంలో కల్తీ జరిగి ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మేము ఇక నుండి కూడా మేము వారంలో ఒక హోటల్ ఖచ్చితంగా రైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము విత్ మా కమిషనర్ గారి ఆదేశానుసారంగా. అందుకే హోటల్ యజమానులు, ఆదిలాబాద్ పట్టణంలోని హోటల్ యజమానులు దయచేసి పారిశుద్ధ్యాన్ని పాటించండి. ఎందుకంటే ప్రజలతో చెలగాట మాడినట్టు ఉంటుంది కాబట్టి ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి పారిశుద్ధ్యం పాటించాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు వెంకటేశ్వర స్వీట్ హోమ్ కూడా, వినాయక చౌక్ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వీట్ హోమ్ కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో కూడా వాళ్ళు ఏదైతే పాత స్వీట్ ఉంటుందో ఆ పాత స్వీట్ను మిక్స్ చేయడం కోసమనో మరి దేనికోసమో ఫ్రిడ్జ్లో దాచిపెట్టి ఉంచారు. వాటిని కూడా మేము